జనం టీవీ దుమ్ము లేపే ముచ్చట్ల శ్రీశైలం తాత ఇక మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చిన అంత తయారున్నట్టే కదా. అరే ఎవరికన్నా ఈ మన సినిమా హీరోయిన్ల మీద హీరో మీద పాయిరం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మరి ఆయన ఎట్లా చేస్తుండో ఈయన ఇంటికి వచ్చినాక ఈయన కూడా అట్లనే జరసేపటిదాకా ఇట్లా 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 అంటుంటాడు అనుకోరాదు. ఎక్కడిది పో టాకీసులకి వెళ్ళి బయటకు వెళ్ళినట్టు ఇక నా అంత మునగాడేలే అన్నట్టు ఆ 3 గంటల సేపు ఆ మైకంలో ముంచేసరికి అదే ఆలాపన ఉంటుంది. ఇక బయటకు వచ్చి కూడా అట్లనే చేస్తుంటారు అనుకోరాదు. ఇక ఎవరి కాలకు మంచి అభిమానం ఉంటుంది, ఏ హీరోకి అభిమానం ఉంటుంది, ఏ హీరోలకు అభిమానం ఉంటుంది. ఇక కొంతమంది అయితే పానాలు ఓనికి కూడా పానాలు ఇయనికి కూడా సిద్ధంగానే ఉంటారు అనుకోరాదు. ఇక గట్లుంటుంది మరి హీరోయిన్లది హీరోలది అభిమానం అంటే. ఇక అట్లనే ఈ అభిమాని సూత ఏ తీరుగా చేసిండ అంటే గదేనులాగా సమంత వేయడానికి ఒక్కసారి చూసొద్దాం పరిగా. నేను సమంత గారికి మంచి అభిమానిని. గత 3 సంవత్సరాలుగా 3 సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను. టెంపుల్ కట్టి కూడా మేడం గారికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ సంవత్సరంతో 3 సంవత్సరాలు అవుతుంది. ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదానాలు కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాను. అగ్గో చూసినారులా అరే గుడి నిజంగా గుడి లెక్కనే ఉందిగా. అగ్గో గుడి మీద మరి పేరేమి గిట్టుంది. సమంత మేడాది గుడి అనుకోరాదు. అరే నిజంగానే అరే సమంత వేయడానికి అప్పుడే గుడి కట్టిండు అభిమాని. బాపట్ల హీరోయిన్ సమంతకు గీ తీరుగా అభిమానం తెచ్చుకుంటూ ఇగో గీ సందీప్ అనే పిల్లగాడు 3 ఏళ్ళకెళ్ళి ఇగో ఎప్పుడు పుట్టినరోజులైనా ఏదైనా కూడా సమంత వేయడానికి పెద్ద పెద్దగా చేస్తుంటాడట. ఇగో గట్లనే అభిమానం అయితే ఆయన ముదిరిపోయింది. ఏం చేసింది ఏకంగా గుడే కట్టిండు అనుకోరాదు. టెంపుల్ ఆఫ్ ది సమంత అని బాపట్ల. అరే 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 ఏం అభిమానం ఏమోరా పోడాని పోరానికి నా వారేద్దు. నీ అభిమానం అంటే నీ అవ్వయ్య మీద చూపించుకోవాలని ఇట్లా హీరోయిన్ల మీద హీరోల మీద వాళ్ళు ఏమైనా వచ్చి నీ తన చూస్తారా నాయన? నీకే ఆపత్సాపదకుంటే ఏమైనా ఆ హాస్పిటల్కి ఇట్లా వచ్చేమన్నా ఆదుకుంటారా? నీ అభిమానం చల్లకుండా అప్పటి మటుకే ఉండాలి. సినిమా అంటే ఆ గంట సేపే ఉండాలి కానీ మొత్తం జీవితాంతం సినిమానే అనుకుంటే ఎట్టరా నాయన? నీ అభిమానం చల్లకుండా పో అని అందరు అనుకోబట్టి ఆయనతో నాగచైతన్య గిట్ట తెలవగారు పోడా. ఆయనతో ఏమన్నా పాగబట్టగాల మరి నీ మీద గిట్లా. జనం టీవీ దుమ్ము లేపే ముచ్చట్ల శ్రీశైలం తాత మళ్ళా ముచ్చట పట్టుకొచ్చిండు. ఇగో నల్లగొండ టైగర్స్ అంటే ఎవరికన్నా అర్థమైపోతుంది. ఇగో నల్లగొండల అగ్గి కలెక్టర్ ఆఫీసు ఓపెనింగ్ కార్యక్రమంలో ఇగో మీటింగ్ పెట్టి అరే 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 ఏ సూతరుచుకుంటా అంటే ఏకంగా మంత్రుల అన్యవరు మంత్రుల ముంగచ్చే మంత్రినేది ఇచ్చిండు అనుకోరాదు. అరే నిజంగానేనా? మరి ఎందుకు తెచ్చిండు పా? మన జిల్లా మంత్రికి ఏమైనా సోయుందా? వెంకటరెడ్డి గారినా విమర్శించేది? అసలు ఆయనకు ఆత్మగౌరవం ఉందా? కేసీఆర్తో మాట్లాడే దమ్ముందా? నల్లగొండ జిల్లాల కలెక్టర్ ఆఫీస్ శంకుస్థాపన కార్యక్రమంలో ఇగో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని అనబోయి సారు జిల్లా మంత్రికి సోయిలే అనేసరికి చాలా మంది అయితే వెంకరెడ్డి సార్నే అన్నట్టు అనుకోవాటిరి. మరి గట్టెట్టయితే సారు నువ్వు చూసుకోవాలి కదా ఏం మాట్లాడుతున్నావు ఏం కథనో. మరి జగదీశ్వర్ రెడ్డిని అరుచుకోవాలంటే ఆస్పార్ అరుచుకునేకి మస్తుగా ఉన్నాయి. మంచిగా ఫేస్ టు ఫేస్ తిట్టాలి కానీ ఇగో మాజీ మంత్రి అనేసరికి జర్రంతా పరిశాన్ వచ్చి పడ్డది పో సారుకు. ఇడి తిట్టపోయి అడు తిట్టిండని అందరూ అనుకోవాటిరి. ఏదేమైనా మరి ఇంతకు నల్లగొండ టైగర్స్ అంటేనే ఇగో మామూలు స్థాయి కాదు ముఖ్యమంత్రి స్థాయి అని సార్ చెప్పకనే చెప్పిండు. మనకున్న మంత్రులు కేవలమే కానీ ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వాళ్ళిద్దరు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు. ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తుర్రు? ఏడవాడతాడ మీటింగులు పెడుతుర్రు జనాలను మలుపుకోవాలని చెప్పి. కాంగ్రెస్ కార్యకర్తలనే పట్టుకొచ్చి పెద్ద ఎత్తున మీటింగ్లు అయితే మంచిగా బందోబస్తు జరుగుతున్నారు అనుకోరాదు. మొన్న మా గద్వాల కాడ చూసినాం కదా ఏ తీరుగా అయిందో. ఎక్కడిది పో మేమంటే మేము అన్నట్టు అంటే మా ఎమ్మెల్యేలు పైకి విలువరా అంటే ఇక మంచిగానే గట్టిగానే అరుచుకున్నారు అనుకోరాదు. ఇగో గట్లనే సేమ్ టు సేమ్ సీన్ రివర్స్. ఇగో కరీంనగర్లో కూడా గట్లనే అయింది అనుకోరాదు. కాంగ్రెస్ వాళ్ళకే గట్టి లొల్లి అయింది. ఇక మరి అరుచుకుందాం పరి. కవ్వంపల్లి సత్యనారాయణ ఇక ఎమ్మెల్యే మానకొండూరు ఇక అందరూ వచ్చిన అనుకోరాదు. ఇక మంచిగానే ముచ్చట నడుస్తున్నట్టునే ఒక్కసారి లొల్లి పుట్టింది అనుకోరాదు. ఎక్కడిది పో
కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎవరి కాలదే రాజ్యం, ఎవరి కాలదే సారాజ్యం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే శత్రువులు. అవును, మరి ఏడ చూసినా నియోజకవర్గాలలో వీళ్ళదే ఉంటుంది అనుకోరాదు. ఇక గట్లనే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో కూడా గిట్లనే పొట్టు కొట్టుకురు అనుకోరాదు. వీళ్ళకి శత్రువులు అయ్యి వీళ్ళకి ఒడగొట్టుకుంటారు. ఇదే కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం. జన టీవీ దుమ్ములేపే ముచ్చాల శ్రీశైలం తాత ఇంకో ముచ్చట. అదేనుల్లా ఎవరి ఇంట్లో చూసినా పొదుగుందాంలో ఏడు కొట్టంగా ఏం పెడుతుర్రు టీవీలల్లో అంటే ఇగో అవ్వేమో సీరియల్ పెడుతుర్రు, పోరగాళ్ళేమో క్రికెట్ పెడుతుర్రు అనుకోరాదు. ఇక అవ్వయ్య చూడనిస్తే పాపం సీరియళ్ళు ఆయన 9 గంటలకు వార్తలు పెట్టుకుందామన్నా కూడా ఎక్కడిది దగ్గరికే రాణిస్తలేరు అనుకోరాదు. గదే క్రికెట్ గా క్రికెట్లో నిన్నొక చిచ్చర పిడుగు ఊడిపడ్డది అనుకోరాదు. మరి ఎక్కడి చిచ్చర పిడుగు ఏం కథ, ఆ చిచ్చర పిడుగు సంగతి ఏందో చూద్దాం. మరి పిల్లగాడంటే పిల్లగాడే. ఇక చూసిర్రా ఎవరు ఇన్స్టాగ్రామ్లా, ఎవరు ఫేస్బుక్లా, ఎవరు యూట్యూబ్లా, ఎవరు రీల్స్లా, ఎక్కడిది పో ఇండ్లా అండ్లా కాదు ఎన్న చూసినా ఈ పిల్లగాడే. 4 ఏళ్ళ సూర్యవంశీ వైభైనవి పిల్లగాడు రాజస్థాన్ రాయల్స్ లో ఆడుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL క్రికెట్ మ్యాచ్ లా ఇగో ఎక్కడిది 17 బంతుల్లోనే 51 కొట్టినాకో రాదు. ఎక్కడిది ఆయన 35 బంతులు వచ్చేసరికి సెంచరీ పూర్తి చేసుకుండు. గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ కి ఇగో గీ తీరుగా పట్టు ఇచ్చిండు రాదు పిల్లగాడు. ఆయన 14 ఏళ్ళ పిల్లగాడు ఈ క్రికెట్ ఆడు ఏంద్రని ఆయన అనుకునేరు. ఇగో ఈ IPL మ్యాచ్ కు ఎవరైనా ఆడొచ్చారు అనుకోరాదు. ఏజితోటి సంబంధమే లేదట. ఇక అంతే అనుకోరాదు. 14 ఏళ్ళ పిల్లగాడు అంటే ఎట్లుండాలి, ఆయనతో 8వ తరగతి 9వ తరగతి అవుతుడు అయ్యమిది పిల్లగాడు అయి ఉండాలి. కానీ ఈ పిల్లగాడు గట్ల కాదు, ఎక్కడిది సంపుడు పెట్టిండు. మంచి సీనియర్ క్రికెటర్లకు కూడా సుక్కలు చూపించిండు అనుకోరాదు. ఒక్కొక్క బాల్ లేపుతుంటే ఏముంది ఎక్కడిది అనుకోరాదు. 35 బాళ్ళలోనే ఆయన 11 సిక్స్లు కొట్టిండు, 7 4లు కొట్టిండు అనుకోరాదు. మామూలుగా అల్లే ఎవరి నోట చూసినా ఈ పిల్లగాని ముచ్చట్నే నడుస్తుంది.